వేదాంతపరంగా చూసుకున్నప్పుడు పునరపి జననం పునరపి మరణం అనేది కొంత మేరకు మన సమాజంలో నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు ఆశయాల సాధనకు అంటూ మాకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందిస్తూ మనల్ని ఉద్యమానికి వారి యొక్క ఆశయాల సాధనకు పునరంకితం కావాలని ఒక రకంగా ఆదేశిస్తూ నర్భకంగానే విషయ బోధన చేసినటువంటి అక్కగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా సంగీత సహకారాన్ని అందించినటువంటి మా మిత్రులు సైదుల్ గారిని కూడా ఈ సందర్భంగా ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి పాటను మాకు అందించవలసిన ప్రత్యేకమైన ప్రార్థన. ఎందుకంటే సైదుల్ గారికి నాకు ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల నుంచి సాహితీ బంధం, అనుబంధం, ఉపాధ్యాయ బంధం ఉంది. ప్లీజ్ కమ్. గురువు లాంటి అక్క విమలక్క, అదేవిధంగా స్కైలాబాబు గారు, అంబటి నాగన్న, డీజీ గారు, సత్యం గారు, మిగతా పెద్దలందరూ అమ్మ వజ్రమ్మ గారికి దండాలు తెలుపుకుంటూ, ఎర్ర జెండా బిడ్డలు పేదల కను పాపలు పొడిసేటి పొత్తులు పూరులో నెలవంకలు కోటి సూర్యుల కాంతులు జగతి వెలుగుల బాటలు నీటి సెలిమెల ఊటలు మా కష్ట జీవుల పాటలు ఎర్ర జెండా బిడ్డలు పేదల కను పాపలు పొడిసేటి పొత్తులు పూరులు నెలవంకలు సంగమూలా ఎప్పుడు చెమట సుక్కేనన్నారు ఎత్తిన పిడికిళ్ళలోన పూరునాదాలైనరు దోపిడి నీ రూపుమాప తొరలకెదురు నిలిచిరి దోపిడి నీ రూపుమాప తొరలకెదురు నిలిచిరి పొద్దుకే వెలుగైతిరి మా గంజిలో మెతుకైతిరి ఎర్ర జెండా బిడ్డలు పేదల కను పాపలు పొడిసేటి పొత్తు మా రామగిరి మల్లయ్య పొడిసేటి పొత్తు మా రామగిరి మల్లయ్య బాధలే మావన్నాడు త్యాగమే బాటన్నాడు బాధలే మావన్నాడు త్యాగమే బాటన్నాడు మరణానికి ముద్దు పెట్టి మార్పు తప్పదన్నారు మనసులో మాటైతిరి అడుగులో అడుగైతిరి మనసులో మాటైతిరి అడుగులో అడుగైతిరి మట్టిలో దాగుంటిరి మట్టిలో దాగుంటిరి మీరు మొక్కలై మొలిసొస్తారా ఎర్ర జెండా బిడ్డలు మా రామగిరి మల్లయ్య పొడిసేటి పొద్దులే పూరులో నెలవంకలు పొడిసేటి పొద్దులే పూరులో నెలవంకలు. జోహార్ కామ్రేడ్ రామగిరి మల్లయ్య, సాధిస్తాం రామగిరి మల్లయ్య గారి ఆశయాలను, వర్ధిల్లాలే ఎర్ర జెండా. థ్యాంక్ యూ. మిత్రుడు అద్భుతమైనటువంటి విషయ వివరణ పాట ద్వారా వ్యక్తీకరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నల్లా రాధాకృష్ణ గారు, బహుజన సాహిత్య వేదిక అకాడమీ గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక నిమిషం విమలక్క గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన. రామగిరి ప్రకాష్ అండ్ సాగర్, అదేవిధంగా స్వరాజ్యం, వారి కుటుంబ సభ్యులందరూ కూడా రావాలి ప్లీజ్. ఒక్కసారి వేదిక మీదకి వస్తే వచ్చేవాళ్ళు వెళ్తుంటారు కొన్ని సమయాభావాల్లో. ఒకసారి పైకి రండి, వారి యొక్క పెద్ద కోడలండి, రండి పైకి రండి, ఒకసారి రండి. మల్లయ్య గారి యొక్క కుటుంబ సభ్యులు సాగర్, సంతోష్, వినోద్ దయచేసి ఒకసారి రండి. రండి ఒకసారి రండి, నిలబడండి ఒకసారి.
ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు సామాజిక సేవా తత్పరత, తర్వాత సమాజానికి ఉన్నటువంటి బాధ్యతగా భావిస్తూనే ఇదంతా కూడా వసుదైక కుటుంబం వారిని ప్రతిరోజు స్కూల్కి తీసుకురావడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళతోటే కాలక్షేపం జరపడం, దాంతోపాటు పుస్తకాలు కూడా బాగా చదివేవారు. నా విషయం చాలా మటుకు తెలుసు. ఇంట్లో నాకు మార్కిస్ట్ పుస్తకాలు వస్తుండే, రాఘవులు గారి యొక్క పుస్తకాలు. నీ దగ్గర ఎక్కడికి పుస్తకాలు అనేవాడు. తర్వాత కట్ట తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చదువుకోవడం అనేది ఆ నిరంతర స్ఫూర్తికి ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రకాష్ బిజిలీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, తనకు ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు అండదండగా ఉంటూ కంటికి కన్పాపులుగా చూసుకున్నటువంటి ఆదిత్యను ప్రత్యేకంగా పరిచయం చేయాలా. నేను పెద్ద మనవడు మా పెద్దన్న గారికి. ఎందుకంటే ఇప్పటికి కూడా మా ఆయమ్మను కూడా అదే చూసుకుంటాం. ఆయన ఏడికి తీసుకుపోవాలన్నా, హాస్పిటల్ తీసుకుపోవాలన్నా, సికింద్రాబాద్ తీసుకుపోవాలన్నా ముందుగా ఉండి తనకు సేవ చేయడంలో అదృష్టంగా భావించుకోవచ్చు. చాలా కాలం వరకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వరకు ఆల్మోస్ట్ రోజు రెండు సార్లు నడవడమే ఆయన ఒక ప్రత్యేకత. బహుశా నేను అనుకుంటాను 86 సంవత్సరాల సుదీర్ఘ విజయ గాథలో ఆ నడవడం కూడా ఆయనకు చాలా ఉపయోగపడింది. మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన యొక్క చిరస్మరణీయమైనటువంటి గుర్తులు మనకు ఎప్పుడు ఉండనే ఉంటాయి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదో అనే ఒక విశ్వాసానికి కట్టుబడి ఉన్నటువంటి రామగిరి మల్లయ్య గారిని స్మరించుకుంటూ, జోహార్ కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారు. ఒక్కసారి ప్రకాష్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదేవిధంగా కావాలని ఒక తపన పడిన వ్యక్తి వారి యొక్క పెద్ద అబ్బాయి. ఒక్కసారి మనం అందరం కూడా లేచి 2 నిమిషాలు మౌనం పాటిస్తే సంతోషం. వాళ్ళు ఎక్కడ బయట పని మీద పోయినారు, వస్తారు. జోహార్ 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 మల్లయ్య గారికి జోహార్ జోహార్ సాధిస్తాం మల్లయ్య గారి ఆశయాలను సాధిస్తాం మల్లయ్య గారి ఆశయాలను సాధిస్తాం. కామ్రేడ్ జ్యోతి గారిని ఉద్యమకారులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి మీరు ముందుకు రావాలండి, ప్లీజ్ రండి మేడం. అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినప్పటికీ కూడా అనేక రకాల ఒత్తిడులు లేదా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క పనుల వల్ల కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు చేసినది ముఖ్యం కాదు, చేసినమా లేదా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అతి ప్రయాసల కోర్చి ఏ విధంగా అయినా సరే ఈ సంస్మరణ సభను జరపాలి అని ఒక దృఢ సంకల్పంతో వారి పెద్ద అబ్బాయి ప్రకాష్ అండ్ రెండో అబ్బాయి సాగర్ మరియు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా సభాంతరం వరకు ఉండి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి అభిమానంతో మీరందరూ కూడా భోజనం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన.
మన మిత్రుడు మల్లయ్య గారితో ఒక రకంగా గురువుతో సమానంగా భావించిన వ్యక్తి రంగుబాబు గారు కవడగూడ వాస్తవ్యులు. ఈ కార్యక్రమాన్ని జరపాలి, వారి యొక్క చిరస్మరణను మనము స్మరించుకుంటూనే వారు చూపించిన బాటలు ప్రజలందరూ కూడా తెలవాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణ సహకారాలు అందించినటువంటి రంగుబాబు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాను. సార్ రండి సార్, ప్లీజ్. వయసులో చాలా పెద్దవాడు. మా వయసుతో కంపేర్ చేసుకుంటే మధ్య వయసులో ఉన్నాం మేము. ఇప్పుడు మాకంటే చిన్నవారికి స్ఫూర్తే, మాకంటే పెద్దవారికి కూడా స్ఫూర్తే వారి యొక్క జీవిత గమనం. ఈ సందర్భంగా మిత్రులు స్కైలాబ్ గారిని విశదీకరించవలసిందిగా, వారి యొక్క సుపరిచితాన్ని అనుభవాలను పంచుకోవాల్సిందిగా సాధారణంగా వేడుకుంటున్నాం. కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారి సంస్మరణ సభకి హాజరైన మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ ముందుగా రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి జీవిత సహచరి ఉన్న వజ్రమ్మ గారికి, కుమారులు మన ప్రకాష్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. మిత్రులారా, ఒక వ్యక్తి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి తుది శ్వాస వరకు ఆ సిద్ధాంతాన్ని అట్టిపెట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం చివరాఖరుకు జీవించినటువంటి వ్యక్తులు ఎంతటి గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పడానికి, ఒక వ్యక్తి తన కోసం తాను జీవిస్తే తనలోనే కలిసిపోతాడు, జనం కోసం జీవిస్తే జనం గుండెల్లో నిలిచిపోతాడు అని చెప్పేసి మహానుభావుడు చెప్పాడు. అందుకని ఒక కమ్యూనిస్టుగా జీవించడం అని చెప్పేసానంటే ఈనాటి పరిస్థితులలో అంత ఆషామాషి కాదు. ఎందుకు అంటే తాను నమ్మిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండేటువంటి భావజాలం, ఒక సాంస్కృతిక పరమైనటువంటి భావజాలం ఈరోజు వెంటాడుతూ ఉన్నది. కమ్యూనిస్టుగా జీవించడం అంటే ఏటికి ఎదురీదటమే. ఎందుకోసం అని చెప్పేసానంటే అనేక తప్పుడు భావాలు ఈరోజు ఈ దేశంలో చలామణిలో ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలగటం అని చెప్పేసానంటే మామూలు విషయం కాదు. రామగిరి మల్లయ్య గారి గురించి నాకు ప్రకాష్ గారు వచ్చి చెప్పినప్పుడు నాకు అంత పరిచయం లేదు కదా అనుకున్నాను. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఫోటో పెట్టిన తర్వాత అర్థమైంది ఏమిటంటే, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడికి ఏ మీటింగ్ ఉన్నా చాలా క్రమశిక్షణతోటి వచ్చి ముందు వరుసలో కూర్చునేటువంటి ఒక సిన్సియర్ సీనియర్ కామ్రేడ్ అంటే కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారు అనేటువంటిది వాట్సాప్ లో నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది. అయితే చాలా మంది పుడతారు, చనిపోతారు. కొంతమంది చనిపోయిన తర్వాత కోతి చచ్చిపోయింది గోడవతలేయండి అని చెప్పేటువంటి పద్ధతులలో ఉంటుంది. కానీ కమ్యూనిస్టుగా జీవించడం అని చెప్పేసారంటే, కమ్యూనిస్టుగా మరణించడం అంటే ఇది ఒక కాకి బలగం లాంటిది, ఎర్ర జెండా అంటే అనేటువంటిది ఇప్పుడే రుజువు అవుతుంది. చాలా మంది హైదరాబాద్ సిటీలో చనిపోతున్నప్పుడు తీసుకెళ్తాం, అదే స్వర్గ విముక్తి ధామ్ అని చెప్పి దాంట్లో పెట్టి తీసుకెళ్తుంటాం. ఆ పాట పాడే వాళ్ళు, పాట వస్తుంటది, కొద్దిమంది పోతుంటారు, అదే కనిపిస్తుంది. కానీ ఒక హైదరాబాద్ లాంటి సిటీలో కూడా వందలాది మంది, ఇంతమంది అభిమానులు, కామ్రేడ్స్ మధ్యలో తన సంస్మరణ సభ జరుగుతుంది అంటే తను ఎంత గొప్ప విలువల కోసం పనిచేశాడు అనేటువంటిది మనం చూడాలి. పుట్టడం, చావటం అనేటువంటిది ఒక ప్రక్రియ. కానీ ఆ జీవించినంత కాలం ఎవరి కోసం జీవించాడు అనేటువంటిది మాత్రం చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటిది నేను చెప్పదలిశాను. ఎందుకంటే నిత్యం చస్తూ బతికేవాడు ఎడారిలో ఇసుకరేను, బ్రతుకును బోర్గా మార్చిన వాడు దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు మహాకవి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేశం యొక్క భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి వాళ్ళు కావాలి. ఈరోజు ఈనాటి తరం యొక్క జీవితాన్ని మార్చడం, భవిష్యత్ తరాల కోసం బాటలు వేసేటువంటి వాళ్ళు కావాలి.
ఈ రోజు మనకు కనిపించవచ్చు అది ఎక్కడుంది, ఆ సిద్ధాంతం ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ జెండా ఎక్కడుంది అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు. కానీ ఆ సిద్ధాంతం ఎక్కడుంది, ఆ జెండా ఎక్కడుంది అని చెప్పేసారంటే మనం చెప్పడానికి తనువు ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజల్లో అత్యధిక భాగం ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి ఏకైక జెండా ఎర్ర జెండా మాత్రమే ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి జెండా. దానికి మించినటువంటి గొప్ప సిద్ధాంతం ఇంతవరకు పుట్టలేదు. దానికి మించినటువంటి గొప్ప సిద్ధాంతం ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే, మనం చూస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచ పరిణామాలు చూస్తా ఉన్నాం, మన చుట్టుముట్టున్నటువంటి దేశాలు చూస్తున్నాం. రామగిరి మల్లయ్య గారు అందుకున్నటువంటి ఎర్ర జెండా సిద్ధాంతం ఎంత గొప్పది అని చెప్పడానికి ఈ చుట్టుముట్టున్న దేశాలే కాదు, ప్రపంచంలో మెజారిటీ దేశాలలో ఎర్ర జెండా అప్రతిహతంగా ముందుకు సాగుతున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకని రామగిరి మల్లయ్య గారి యొక్క జీవిత గమనంలో, ఆయన నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలలో, ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఆయన సమయం వృధా పోదు, భవిష్యత్ తరాలకి వెలుగునిస్తుంది, నీడనిస్తుంది, దారి చూపుతుంది అనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మనందరికీ తెలుసు, ఒక పెద్ద మనిషి చనిపోతున్నప్పుడు మామిడికాయ చెట్టు పెడుతుంటున్నప్పుడు చనిపోయేటువంటి ముసలాయనవి ఈ మామిడి చెట్టు ఎందుకు పెడుతున్నావు, పిచ్చోడి వాళ్ళు ఏమన్నా అని చెప్పేసి అంటా ఉంటారు అక్కడక్కడ. కానీ తనకు తెలుసు, ముందు నేను పాతున్నటువంటి ఈ మొక్క, మామిడి మొక్క, నా బిడ్డలు, నా కొడుకులు, నా మనవళ్ళు భవిష్యత్తులో ఇది అనుభవిస్తారు అని చెప్పేటువంటి విషయం తనకు తెలుసు. అట్లనే రామగిరి మల్లయ్య గారు ఆశించినటువంటి సిద్ధాంతం, ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరి ఉండకపోవచ్చు, కానీ ఆ లక్ష్యం మాత్రం భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా మార్గాన్ని అందిస్తుంది. అనివార్యంగా అదే ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ మార్గంగా నిలబడుతుంది అనేటువంటిది ప్రగాఢంగా విశ్వసిస్తూ, కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారు చూపినటువంటి మార్గదర్శకంలో నాలాంటి యువతరం ఖచ్చితంగా మున్ముందుకు సాగుతాం. మేము నడిచే దారుల్లో రామగిరి మల్లయ్య గారు పట్టుకున్నటువంటి ఎర్ర జెండా మాకు ఎప్పుడు వెలుగునిస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి కామ్రేడ్ రామగిరి మల్లయ్య గారికి విప్లవ జోహార్లు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రుడు కామ్రేడ్ గారు వినిపించినటువంటి అభిప్రాయాలతో ఇక్కడ ఉన్న 99% అభిమానులు సమర్థించడమే కాకుండా స్వయంగా అనుభవించిన వ్యక్తులు కూడా అసలు ఈ ఎర్రజెండా సిద్ధాంతానికి తను ఏ విధంగా ఆకర్షితుడు అయ్యేది తనకు కూడా తెలియదు. యాక్చువల్గా సికింద్రాబాద్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వేణు సంకోజ్ గారు, తర్వాత మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక వారి యొక్క మిత్రుడు రాము అని చెప్పేసి నాతో చాలా సందర్భంలో చెప్తుండేవారు మా పెద్దనాన్న గారు. ఆ ఉద్యమంలో తనకు తెలియకుండానే పాల్గొని మా యొక్క కుల వ్యవస్థకు సంబంధించి పోరాటాలు జరుగుతుండే అప్పుడు స్టేట్లకు, తర్వాత మా పనిచేసే వాళ్ళకి. దాంట్లో వీళ్ళు కూలి కోసం రోజు రోడ్డు మీదకి ఎక్కి ఆ కంచెర్ పని బందేసి అడ్డగుట్ట, సికింద్రాబాద్, పార్సిగుట్ట, జియ్యగూడ అలాంటి ఏరియాలలో ఉన్నటువంటి కుల వృత్తిదారులందరూ కూడా ఏకీకృతం చేస్తున్న సందర్భంలో ఆ యాజమాన్యానికి ఇక్కడ ఉన్న సంఘ సభ్యులకు కొంతమేర సంఘర్షణ జరుగుతున్న సమయంలో ఆ అగ్రిమెంట్ను చింపి పడేసి వాళ్ళ ముఖం మీద కొట్టిన వ్యక్తి రామగిరి మల్లయాచారి గారని మా నాన్న స్వయంగా మాకు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే పీడిత తాడిత వర్గాలకు, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుందో దాన్ని ఎదుర్కోవడంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి సికింద్రాబాద్ విశ్వకర్మల యొక్క కంచెర్ పనివారుల యొక్క సంఘటిత భావానికి అంకితమైన వ్యక్తి రామగిరి మల్లయ్య గారు. వారి యొక్క సహృదయానికి, పోరాట పట్టుదలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎర్రజెండా వెలుగై ప్రకాశించిన ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ సాగర్ అన్న గారిని, కృపాసాగర్ గారిని, మల్కాజ్గిరి సెక్రటరీ గారు ఆ రోజు జరిగిన కార్యక్రమంలో వారు సంపూర్ణ సహకారం అందించడం వల్లనే ఎంత ఆలస్యమైనా కూడా ఆ కార్యక్రమాన్ని మనం నెరవేర్చుకోవడం జరిగింది. లేకపోతే చాలా ఇంకా నెక్స్ట్ డే అయ్యేది. కొన్ని అనివార్య కారణం వల్ల తమ్ముడు సాగర్ చెన్నై నుంచి రావడంలో ఆలస్యం అయినప్పటికీ కూడా చివరంటూ ఉండాలి అందరూ అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. మిత్రులారా, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అట్లాగే మల్లయ్య గారి సతీమణి గారు,
వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ హాజరైన మీ అందరికీ కూడా ఈ సంతాప సభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లయ్య గారు గొప్ప సిద్ధాంతకర్త, గొప్ప ఆశయం కోసం పనిచేసిన వ్యక్తి. నేను 81లో సికింద్రాబాద్ డివైఎఫ్ఐ సెక్రటరీగా పనిచేసిన. అప్పుడు ఈ కవాడిగూడ, బొయ్యిగూడ, సికింద్రాబాదు, కుమార్ బస్తీ ఇవన్నీ కూడా ఈ బస్తీలతో సంబంధాలు ఉండే నాకు. అట్లాగే ఇప్పుడున్న బాబు కానీ, సింహం కానీ, కవాడిగూడ కామ్రేడ్స్ అంతా కూడా నాతో కలిసి తిరిగి పనిచేసిన వారు వీళ్ళంతా. అప్పుడు వీరితో ఎక్కువ సాన్నిహిత్యం నాకు ఏర్పడ్డది. అప్పుడు వీరు మల్లయ్య గారు కానీ, బొయ్యిగూడలో నరసింగరావు గారు కానీ వీళ్ళంతా అప్పటికే పెద్ద మనుషులు, పెద్ద వయస్కులు, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు. మల్లయ్య గారితో ఎక్కువ సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబ అంటే వారి కింద పనిచేసిన బంధువులు కానీ వీరందరూ నాతో కలిసి పనిచేసిన వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి. అయితే మల్లయ్య గారికి సికింద్రాబాద్తో, అట్లాగే ఇక్కడ ప్రకాష్ గారు వారి కుమారుడు ప్రకాష్ గారితో పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరితో కూడా అనుబంధం ఏర్పడ్డది వాళ్ళకు. ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ప్రకాష్ గారు కూడా గతంలో ఇక్కడ డివైఎఫ్ఐగా పనిచేసిన కాలంలో వీళ్ళందరూ ఇక్కడ పనిచేశారు కాబట్టి ఇప్పుడు మల్కాజ్గిరితో అనుబంధం ఎక్కువ ఉన్నది. అందుకనే మల్లయ్య గారు సికింద్రాబాద్ అయినా లేకపోతే మల్కాజ్గిరి అయినా ఇంకా అనేక ఏరియాల్లో ఉన్నప్పటికీ, పనిచేసినప్పటికీ ఒకే గొప్ప ఆశయం కోసం పనిచేసిన మహానుభావుడు. ఇంతకుముందు స్కైలాబ్ బాబు గారు చెప్పినట్టు పుట్టడం గిట్టడం అనేది సహజమైనప్పటికీ ఒక ఉన్నతమైన ఆశయాల కోసం పనిచేయటం అనేది ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఇబ్బందులను ఎదుర్కొని, ప్రభుత్వం నుంచి నిర్బంధాలను ఎదుర్కొని, దేనికైనా సిద్ధమై, జైలు జీవితానికి కూడా సిద్ధమై అనేక మంది త్యాగాల కోర్చి పనిచేశారు. అటువంటి త్యాగస్ఫూర్తి కలిగిన వ్యక్తి రామగిరి మల్లయ్య గారు. వాళ్ళ ఆశయాల్ని కానీ వాళ్ళ స్ఫూర్తిని కానీ మనం తప్పకుండా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే తరాలు కానీ ఇప్పుడున్న మనం అందరం కూడా వారి ఆశయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని చెప్పే భవిష్యత్తులో మల్లయ్య గారి కుటుంబం ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ సిపిఎం పార్టీ, మల్కాజ్గిరి సిపిఎం పార్టీ వారికి అన్ని విధాల అండదండలుగా ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ అది పార్టీ కుటుంబమే అని భావించి వారితో సంబంధాలు కొనసాగించడం అనేది జరుగుద్ది. అటువంటి హామీ మేము పార్టీ తరఫున ఇస్తా ఉన్నాం. వారికి, వారి కుటుంబానికి, అట్లాగే చనిపోయిన మల్లయ్య గారికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కృపాసాగర్ గారు ఇచ్చినటువంటి సందేశం ఎప్పటికి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. డివైఎఫ్ఐ వ్యవస్థాపక సంఘంలో ఉన్నప్పుడు కవాడిగూడలో రంగు బాబన్న ఇంట్లో మేము మొట్టమొదటి సమావేశం జరిపినట్టు నాకు జ్ఞాపకం ఉంది. నిజమా అన్న? అన్నకు చిన్న కొట్టుంటుండే, అక్కడే వాళ్ళ నాన్న దశరథ గారు పనిచేస్తుండే. తమ్మి ఇక్కడ రావాలి, నువ్వు మొత్తం పనుంది, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ అని మనం పెడతా ఉన్నాము, దాంట్లో నువ్వు పనిచేయాలి అన్నారు. అప్పటికి నేను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల వైపు కొంత మేరకు మారిపోయినా. ఈ విషయాలు మా ఆలయన చూసి నన్ను నవ్వేవాడు. ఏమరా నువ్వు చెడ్డేసుకొని కట్టె పట్టుకొని ఆర్ఎస్ఎస్ అని పోతా ఉన్నావు, నీకేం తెలుసు, ఏం సంగతి అని చెప్పేసి.
దాంట్లో భాగంగా మా తమ్మునితోటి రామగిరి భీష్మాచారి ఒకసారి లేవాలను ఆయనతో కూడా ఎప్పుడు వాగ్వాదం జరిగేది. సమాజంలో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, ఎవరి వారి సిద్ధాంతాలు వాళ్ళ ద్వారా పనిచేస్తూ ఉండవచ్చు, ఆ స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా మాతో కూడా మాట్లాడినప్పుడు సామాజిక స్పృహ అనేది ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక ప్రాథమిక కర్తవ్యం, లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క సిద్ధాంతాలను ఆచరించడానికి ప్రయత్నం చేయండి అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి రామగిరి మల్లయ్య పెద్దనాన్నని చెప్పుకోవడమే కాదు, ఒక గురువు లాంటి వారు కూడా. వారికి నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా స్మరించుకుంటూనే ఈ సందర్భానికి అతిథిగా వచ్చేసినటువంటి కోలా జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థన. చిరకాల మిత్రుడు, జేఏసీలో ప్రకాష్ గారికి మాకు తెలంగాణ ఉద్యమంలో తనువై అనువై రాత్రి లేదు పగలి లేదు కోదండరాసారింపడి తర్వాత ఆ ఉద్యమ నాయకులందరూ జేఏసీ నాగేష్ గారు ఉన్నారనుకుంటున్నాను. లాలన్న గారిని అర్ధరాత్రి పోలీసు వాళ్ళు పట్టుకుపోయినప్పుడు నేను ప్రకాష్ అన్నగారే వాళ్ళకు జామీన్ ఇచ్చి బయటికి తీసుకొచ్చిన సందర్భము. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఆ స్ఫూర్తి ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని మాకు తెప్పవలసిందిగా విజ్ఞప్తి. జోహార్ రామగిరి మల్లన్న గారికి, జోహార్ రామగిరి మల్లన్న గారికి, జోహార్ మారుతు వీరన్నకు, జోహార్ మారుతు వీరన్నకు. ఈరోజు మా ఉద్యమ సహచరుడు మిత్రుడు రామగిరి ప్రకాష్ గారి కన్న తండ్రి, జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మల్లయ్య గారి సంతాప సభలో మాట్లాడే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. ఎవరి రామగిరి మల్లయ్య అనేది ఒక ప్రశ్న వేసుకొని మనం ఒక నిమిషం మాట్లాడుకుంటే మనం ఏం కావాలనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రుడు స్కైలాబ్ చెప్పినట్టుగా లేదా మన విమలక్క చెప్పినట్టుగా రామగిరి మల్లయ్య గారు ఎవరు, మల్లయ్య గారా మల్లన్న మొట్టమొదటిగా డిసైడ్ చేసుకుంటారు. నా దృష్టిలో రామగిరి మల్లయ్య గారు కాదు, రామగిరి మల్లన్న. ప్రజల కోసం జీవితం అంతా నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి జీవించినటువంటి వ్యక్తే కాకుండా తన సంతానంలో ఒకరైన ప్రకాష్ని సమాజానికి అందించినటువంటి వ్యక్తి రామగిరి మల్లన్న. సిద్ధాంతం ఏంటిది? దేనికోసం మల్లన్న పనిచేసిండు, దేనికోసం దాన్ని కట్టుబడి ఉన్నాడు. మనం నిజంగా మల్లన్న మన కుటుంబ సభ్యులు అయితే, నిజంగా మల్లన్న మన సహచరులు, ఉద్యమ సహచరులు అయితే, నిజంగా మల్లన్న మనకు స్నేహితుడు అయితే, ఆ మల్లన్న నుండి మనం ఏం నేర్చుకుందాం అనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం. మల్లన్న ఏం చేసిండు? జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం, అనేక రకాల సమస్యలు ఉంటాయి ప్రజలకు. ఆ అనేక రకాల సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపుతూ ప్రజల్లోకి వచ్చిన సిద్ధాంతమే మార్క్సిజం అయితే, ఆ మార్క్సిజాన్ని నమ్ముకొని జీవితం అంతా బతికిన వ్యక్తి మల్లన్న గారు. ఆ మార్క్సిజాన్ని నమ్ముకొని జీవితం అంతా బతికిన వ్యక్తి మల్లన్న గారు. తాను బతకడమే కాదు, తన వారసులుగా ప్రకాశను ఈ సమాజానికి అందించాడు. కాబట్టి ప్రకాష్ తెలంగాణ జేఏసీ నాయకుడిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం దేనికోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో మనం ఇంకా మిగతా సాధించుకోవడం కోసం ఏం చేద్దామనేది నిరంతరం ప్రజల మధ్యలో ఉండి అనేక రకాల చర్చలు, ఉపన్యాసాలు, సమావేశాలు పెడుతూ కొనసాగుతున్నటువంటి వ్యక్తి మన ప్రకాష్. ప్రకాష్ మాత్రమేనా? మనం కుటుంబ సభ్యులం కాదా, మనం సహచరులం కాదా, మనం వారసులం కాదా అని ప్రశ్నించుకున్నప్పుడు మల్లన్న నుండి కాస్త వెనక్కి పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు, ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ముగ్గురు అయితే, ఆ ముగ్గురు వారసులు మనం మల్లన్న. ఆ ముగ్గురు ఎవరు? మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ ముగ్గురు వారసత్వాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన మల్లన్న గారు. అక్కడి నుండి మనం మల్లన్నను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడి నుండి మల్లన్నను మనం స్వీకరించాల్సి ఉంటుంది. ప్రకాష్ కోటి ఇక్కడ ఎంతసేపు నీ గురించి మా వాళ్ళు చాలా గొప్పగా చెప్పింది. మల్లన్న గారు ఎప్పుడు ఏ సమస్య ఫేస్ చేసినా కూడా దగ్గరగా ఉండి చూసుకున్నటువంటి వ్యక్తి
మా మనవడు అని చెప్పాడు. ఈయన సేవలు మనం అభినందిద్దాం. మల్లన్న గారికి సేవ చేసినందుకు అభినందిద్దామా, మల్లన్న వారసులుగా కొనసాగుతాడని చెప్పి హామీ ఇస్తే మనం అభినందిద్దామా చెప్పాలి ఒకసారి. హామీ ఇస్తాను, వారసుడిగా కొనసాగిస్తానని హామీ ఇస్తాను. ఇప్పుడు తప్పట్లు కూడా ఈయన ఒక్కరేనా లేదా మనం అందరం కూడా? అందరమా సిద్ధమేనా? మల్లన్న వారసత్వాన్ని కొనసాగించడం అంటే సాధారణ విషయం కాదు మిత్రులారా, సాధారణ విషయం కాదు. మల్లన్న ఎవరంటే తనకంటూ వ్యక్తిగత సంపదను కోరుకున్నటువంటి వ్యక్తి. అందరితో పాటు నేను బతికితే సరిపోతాను అక్కడి వరకు పరిమితమైనటువంటి వ్యక్తి. కానీ మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పరిస్థితులకు అనుకూలంగా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్న మేరకు ఎంత వీలైతే అంత సంపాదించుకోవడం కోసం మనం ఆరాటపడుతున్నాం. సంపద మీద మనం పెట్టిన దృష్టి మన ఉద్యమ సహచరులు కావచ్చు, లేదా మన మిత్రులు కావచ్చు, మన మిగతా సమాజం కావచ్చు, వాళ్ళ గురించి మనం ఆలోచించేది తక్కువగా ఆలోచిస్తున్నాం. అవునా కదా? మల్లన్న గురించి ఆలోచించలేదు, మల్లన్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించలేదు, మల్లన్న సమాజం గురించి ఆలోచించారు, సమాజానికి బాధ్యత వహిస్తూ నిలబడ్డారు. కాబట్టి మల్లన్న గురించి ఈరోజు మన సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మల్లన్న సహచరులుగా ఇక్కడ డివి నరసింహారావు గారు ఉన్నారు, స్కైలాబ్ గారు ఉన్నారు, మా మిత్రులు వశపక్క నరసింహ ఉన్నారు, మా పెద్దక్క దాసోజు లలితక్క ఉన్నారు. వీళ్ళందరూ కూడా వచ్చింది మల్లన్న వారసులుగా వచ్చారు. మీరు కూడా వారసులుగా కొనసాగుతారని, మల్లన్నను అర్థం చేసుకొని మల్లన్న బాటలో మీరు కూడా నడవాలని కోరుకుంటూ, అట్లా నడిచినప్పుడు మాత్రమే మల్లన్నకు నిజమైన నివాళులు, మన జీవితానికి కూడా ఒక సార్థకత ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జోహార్ మల్లన్నకు. సికింద్రాబాద్ వాస్తవ్యులు మాస్టర్ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం. సిపిఎం కార్యవర్గ సభ్యులు గుంటి లక్ష్మణ్ గారు, మండల కార్యదర్శి గారు, మల్లయ్య గారికి చిరకాల మిత్రులు సికింద్రాబాద్ తుకారాం గేట్ టిఆర్ఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం. ఇప్పటివరకు తమ సందేశంలో మల్లయ్య గారి యొక్క సేవలను స్మరించుకుంటూనే రాబో కాలంకి ఒక చుక్కానిలా ఉండాల్సిన అవసరం ఉందని, మరొక నాయకుడిని తయారు చేయవలసిన బాధ్యత వారి యొక్క మనవడికి కుమారునికి అందజేయడమే కాకుండా మనం కూడా దాంట్లో పాలుపంచుకోవాలనే ఒక సదుద్దేశంతో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదములు. తప్పకుండా వారి యొక్క ఆశయాల సాధనకు మేము సైతం సమిధలొక్కటి హావుతైదాము అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా సిద్ధాంతం ఏదైనా కూడా పాటించవలసినటువంటి నిబద్ధత కలిగి ఉండాలని ఈ సందర్భంగా స్మరించుకుంటూనే ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఎంతో సమయాన్ని విచ్చేసి అనేక పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి గొప్ప సంఖ్యలో హాజరవుతున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వశపాక నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మిత్రులు. జోహార్ కామ్రేడ్ మల్లన్న, కొనసాగిద్దాం కామ్రేడ్ మల్లన్న ఆశయాలను. గౌరవనీయులు సభాధ్యక్షులు మల్లన్న గారి సంతాప సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, కామ్రేడ్ మల్లన్న గారి కోసం చెప్తున్న క్రమంలో, ఎందుకంటే మేమందరం, నేను ప్రకాష్ గారు తర్వాత సోదరులందరం కలిసి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారిని. ఇక్కడ మల్లన్న గారు ఒక కమ్యూనిస్ట్గా పుట్టి ఒక కమ్యూనిస్ట్గా మరణించడం అంటే ఒక గొప్ప ఆశయం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీరు చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది. కాబట్టి మల్లన్న గారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల కార్యాచరణ సమితి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే మల్లన్న గారి యొక్క ఆశయాలు కొనసాగే దిశగా రామగిరి ప్రకాష్ గారు తర్వాత వారి కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారులందరూ కూడా ఒక ఉద్యమ నాయకత్వాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని ఇవాళ ఉద్యమంలో భాగస్వామైనటువంటి సంగతి
మనందరికీ తెలుసు. కాబట్టి కామ్రేడ్ మల్లన్న గారు తన పోరాటంలో ఒక కమ్యూనిస్టుగా ప్రారంభించి ఒక కమ్యూనిస్టుగా మరణించి ఇవాళ ఆ ప్రాంత ప్రజల కోసం కానీ ఆ సంబంధించినటువంటి వ్యక్తుల కోసం కానీ తన నమ్ముకున్న సిద్ధాంతం కోసం కానీ పనిచేసినటువంటి మల్లన్న గారు ఇవాళ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమాలని కొనసాగించే దిశగా ఇవాళ వాళ్ళ వారసత్వంగా మనందరం ఏదైతే మనం కోరుకున్నటువంటి ఉద్యమాలు ఉందో దాన్ని కొనసాగించే దిశగా మనందరం ప్రయాణించాలి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఈ ఏదైతే బహుజన వర్గాలైనటువంటి మనందరం బహుజన రాజ్యం సాధించే దిశగా మన ఉద్యమాలు నిర్మించి ముందుకెళ్ళాలని తెలియజేస్తూ అనేక మంది మాట్లాడేటువంటి వక్తలు ఉన్నారు. కాబట్టి ఇవాళ మల్లన్న గారి ఆశయాలను మనం కొనసాగించాలి. మల్లన్న గారి ఆశయాలను కొనసాగించే దిశగా మనందరం పోవాలని చెప్పేసి తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ మల్లన్న గారికి. ధన్యవాదములు. సమయభావం వల్ల అందరికీ ఎక్కువ సమయం వేయలేకపోతున్నాము. దయచేసి మన్నించగలరు. మేడ్చల్ జిల్లా సిపిఎం సెక్రటరీ గారు సత్యం గారిని వారి యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ అందరి పేర్లు సమయభావం రీత్యా చెప్పట్లేదు. మల్లన్న గారు నాకు దాదాపు 20 ఏళ్ళ నుంచి తెలుసు. నేను విద్యార్థి రంగంలో ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు రేగుల షెడ్లో ఆఫీస్ ఉన్నప్పుడు కవాడిగూడ అట్లా పరిచయాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను బాలనగర్కి వెళ్ళినప్పుడు మన బోయినపల్లి మిత్రులందరికీ కవాడిగూడ నుంచి వచ్చిన బ్యాచ్ ఈయన ఆదర్శం వాళ్ళందరికీ. సో అట్లా అక్కడ పోరాటాలలో కూడా ఈయన చరిత్ర ఈయనతో కలిసి చేయటం అనుభవాలు ఉన్నాయి. ఏవైనా వారి మరణం పట్ల సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ నుంచి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి సానుభూతిని